ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డితో ముగిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ. పార్టీని వీడొద్దు, భవిష్యత్తుపై చర్చిద్దామని జీవన్ రెడ్డికి తెలిపిన మహేష్ గౌడ్. నేడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పార్టీ అంతర్గత కమిటీల నియామకంపై చర్చ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్ల కలకలం. శంషాబాద్ నుంచి కేరళ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద 2 లైవ్ బుల్లెట్స్ లభ్యం. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50%కు పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 543 నుంచి 816కు పెరగనున్న పార్లమెంటు స్థానాలు. తెలంగాణలో 179కి, ఏపీలో 263కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న బిల్లు. ఇరాన్పై తాత్కాలికంగా దాడులు ఆపేస్తున్నామని ప్రకటించిన ట్రంప్. 96కు దిగొచ్చిన ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు ఇచ్చిన వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు తెలంగాణ, ఏపీలో పలు చోట్ల వర్షాలు. మొయినాబాద్ డ్రగ్ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు పోలీస్ కస్టడీ. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు. బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ హక్కులు పొందలేరని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు. దానో నాగేందర్కు హైకోర్టు నోటీసులు. అనర్హత విషయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ. 96,000 టన్నుల ఎల్పీజీ లోడ్తో హార్మూజ్ జలసంధి దాటిన మరో 2 ఇండియా నౌకలు ఈ నెల 26 నుంచి 28 లోపు భారత్లోకి చేరనున్నట్లు వెల్లడి. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.